హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఎంబ్రాయిడరీ వర్క్స్. ఈ వీడియోలో నేను ఒక ఓల్డ్ శారీ, ఆఫ్ అండ్ ఆఫ్ శారీ తోటి ఏ లైన్ కుర్తీ విత్ ఫ్రిల్స్ డ్రెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్ వేసాను. షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్ 3.5, నెక్ లెంత్ 5 ఇంచెస్. టోటల్ బాడీ లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ మనం నార్మల్ కుర్తీ ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా, కాకపోతే నా మెజర్మెంట్స్ ఎట్లా ఉన్నాయో అట్లా తీసుకున్నాను. నెక్ కట్ వర్క్ పెడతాను, అది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసి కుడతాను నేను. సేమ్ నార్మల్ కుర్తీకి ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేయాలి, కాకపోతే సైడ్కి వచ్చేసరికి మనం కొంచెం క్రాస్గా తీసుకోవాలి. అయితే నాకు ఇక్కడ క్లాత్ సరిపోకుంటే నేను మీ పక్కన క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని తీసుకొని అలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్లు క్రాస్గా కట్ చేశాను. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ అనేది రాసుకుంటున్నాను. బ్యాక్ నెక్ హైట్ వచ్చి 5 ఇంచెస్, విడ్త్ వచ్చి 3.5 ఇంచెస్ తీసుకొని రౌండ్ నెక్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నా. ఫ్రంట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బక్రన్ షీట్ కట్ తోటి కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాను. స్ట్రైట్ కుర్తీకి కట్స్ పెడతాం కదా, ఇక్కడ మనం కట్స్ పెట్టకుండా దానికి క్రాస్గా ఇట్లా తీసుకుంటాం. నాకు లైనింగ్ సరిపోక నేను ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకున్నా. సేమ్ లైనింగ్ క్లాత్ లెక్కనే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నా, కాకపోతే లైనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా. శారీకి బార్డర్ వచ్చింది కదా, దానిని రిమూవ్ చేస్తున్నా. ఎందుకంటే ఫ్రిల్స్ని యాడ్ చేసుకోవడానికి. ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని 10 ఇంచెస్ టిక్ మార్క్ వేసుకొని కట్ చేసుకుంటా. 10 ఇంచెస్ మార్క్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి. అట్లా నాకు 3 లేయర్స్ లెక్క వచ్చింది అన్నట్టు. కొంచెం క్లాత్ మిగిలింది, దానిని హ్యాండ్స్కి ఫ్రిల్స్ యూజ్ చేస్తా. ఇక్కడ హ్యాండ్ కటింగ్ చేస్తున్నా. హ్యాండ్ కటింగ్ ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కాబట్టి హ్యాండ్ కటింగ్ చూపించట్లేదు. సేమ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తా. ఇక్కడ ఇది వచ్చేసి కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా, దానికి బక్రన్ షీట్ అయినా తీసుకోవచ్చు లేదా లైనింగ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ టిక్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నా. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న దగ్గర 2.5 ఇంచెస్ తీసుకున్నా. దాని పక్కన నుంచి 5 ఇంచెస్ అట్లా 5 ఇంచెస్కి టిక్ మార్క్ చేసుకున్నా. పైన కూడా సేమ్ అదే విధంగా 5 ఇంచెస్తో టిక్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకున్నా. ఇక్కడ బక్రన్ షీట్ తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. నేను మరీ తిక్కుగా అవుతుంది అనేసి నేను క్లాత్ మీదనే కట్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి మనం సైడ్ కిందాక ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, వాటిని జాయిన్ చేస్తున్నా. ముందు ఒక స్టిచ్ వేసుకున్నా, మళ్ళీ మీదంగా ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇట్లా మొత్తము 2 సైడ్లు వెనక ముందల మొత్తం జాయింట్లు వేసుకున్నా అన్నట్టు. చిన్నగా ఎక్స్ట్రా వస్తే వాటిని కట్ చేసుకున్నా. క్లాత్ని తిరగల మరగల చూసుకొని బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తున్నా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఇందాక మనం ఓన్లీ రౌండ్ నెక్ మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసుకున్నాం, మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ చేసుకోలేదు. ఇప్పుడు అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకొని లైనింగ్ సైడు లైనింగ్ మీద ఒక స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేసుకుంటున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా తిప్పి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నెక్ చుట్టూ స్టిచ్ వేస్తున్నా. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను మొత్తము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాను. ఫ్రంట్ ఇంకా నేను నెక్ కట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక బక్రన్ షీట్ తీసుకొని 3.5 ఇంచ్ విడ్త్ తోటి హైట్ 5 ఇంచెస్ తోటి బాక్స్ డ్రా చేసుకున్నా. అయితే ఆల్రెడీ నేను ముందుగానే కొన్ని కట్ వర్క్ సైజెస్ని కట్ చేసుకొని పెట్టుకున్నా ఒక అట్ట మీద. సేమ్ దాన్ని పెట్టుకొని ఇక్కడ బక్రన్ షీట్ మీద కట్ చేసుకున్నా. బక్రన్ షీట్కి ఒక లైనింగ్ అటాచ్ చేసి చుట్టూ లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నా. ఇప్పుడు అలా తయారు చేసుకున్న బక్రన్ షీట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఆ కట్ వర్క్ ఎలా ఉందో అలాగా చిన్నగా మూలలు తిప్పుకుంటూ జాగ్రత్తగా మనం స్టిచ్చింగ్ చేయాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి అంత ఫాస్ట్గా చూపిస్తాను, కానీ మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా స్లోగా పాదం ఎత్తుకుంటూ దింపుకుంటూ స్లోగా స్టిచ్చింగ్ చేయాలి, ఎందుకంటే కట్స్ అనేది కరెక్ట్గా రావడానికి. అలా కుట్టిన తర్వాత నేను కట్ చేసి ఆ మూలల దగ్గర చిన్న టక్స్ పెడతాయి, ఎందుకంటే మూలలు మనకు కరెక్ట్గా నీట్గా ఫినిషింగ్ బాగా వస్తుంది. అట్లా కట్స్ పెట్టిన తర్వాత ఆ క్లాత్ అనేది బ్యాక్ సైడ్ తిప్పేసుకుంటున్నా.
మనం టక్స్ బాగా మంచిగా పెట్టుకుంటేనే మనకు ఆ కట్ వర్క్ షేప్ అనేది నీట్గా వస్తుంది, చూడనిక కూడా బాగుంటుంది. అయితే వీటి మీద నేను మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తున్నాను. వేసిన తర్వాత బ్యాక్ సైడ్లో నేను తర్వాత ఎమ్మింగ్ చేసుకుంటా. చూడండి ఎంత బాగా వచ్చిందో, కట్ వర్క్ షేప్ కూడా నీట్గా బాగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నా. ఇవి ఫ్రిల్స్ కూడా 2 హ్యాండ్స్ తోటి ఇలా అనుకుంటా స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకో రకం ఏంటిదంటే మనం పాదంని పైకని కొంచెం ఇట్లా అంటే అక్కడ గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో చిన్న గుండు పిన్నిస్ను పెట్టి మనం దూరపు కుట్టు పెట్టి కుడితే మనకు ఫ్రిల్స్ కూడా వచ్చేస్తాయి. అలా ఇలా అని 2 విధాలుగా చూపిస్తున్నా. తర్వాత గుండు పిన్ని తీసేసిన. ఇది ఇంకో చిన్న ఫ్రిల్, దీన్ని కూడా హ్యాండ్ తోటి నెట్టుకుంటా కూడా ఇట్లా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. దగ్గరికి బాగా నీట్గా వస్తాయి. అయితే ఈ ఫ్రిల్స్ హ్యాండ్కు పెట్టడానికి మనం 3 కట్స్ కట్ చేసాం కదా, అవి కట్ చేసినాక మిగిలిన క్లాత్ తోటి 2 ఫ్రిల్స్ వచ్చేటట్టు అని కట్ చేసిన. ఫస్ట్ది కొంచెం లెంత్ ఎక్కువ, రెండోది చిన్నది. మళ్ళీ వాటికి ఫ్రిల్స్ గ్యాదర్స్ పెట్టిన తర్వాత ఆ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. చూడండి ఎంత బాగా వచ్చాయి ఫ్రిల్స్ని. ఈ ఫ్రిల్స్ని ఇప్పుడు హ్యాండ్కి జాయిన్ చేసుకుంటా. హ్యాండ్ జాయింట్ చేసే క్లిప్ మిస్ అయ్యింది. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనము జాయింట్ చేసిన దానిపైన ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి ఈ ఫ్రిల్స్ని జాయిన్ చేసుకుంటున్నా. ఇక్కడ సైడ్ జాయింట్స్ కూడా చేసేసాను. చేసిన తర్వాత లెంత్ ఎంత ఉందని చూపిస్తున్నా. 36 లెంత్ ఉంది. మనం ఇందాక కట్ చేసుకుంటే కట్ వర్క్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానిని మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్స్ కూడా జాయిన్ చేశాను. ఇక్కడ పైన కొంచెం క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన పెట్టి కర్వ్ షేప్ ఉన్నవి కిందికి పెట్టి కుట్టాలి. ఇక్కడ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి. కార్నర్స్ దగ్గర కుట్టేటప్పుడు సూదిని కిందికి దింపి జాగ్రత్తగా కుట్టాలి. మనం ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉంది కాబట్టి నేను గుండు పిన్ని సెల్లు పెట్టుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేస్తున్నా. కార్నర్లో మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టాలి. సూదిని కిందికి దింపుతూ పాదం పైకి అనుకుంటూ ఇట్లా సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఇట్లా మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నేను చిన్న చిన్న టక్స్ ఇస్తున్నాను. తర్వాత క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పుకున్నాను. కట్ వర్క్స్ కుట్టేటప్పుడు ఈ టక్సే చాలా ఇంపార్టెంట్. అవి ఇస్తేనే మనకు మూలలు అనేవి చాలా బాగా నీట్గా వస్తాయి. ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో ఆ మూలలను మంచిగా చేస్తున్నా. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇక్కడ దాని మీద డబల్ స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు నీట్గా వస్తుంది. అందులో ఈ ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ పెడుతున్నాను. దీనికి లాంగ్ స్టిచ్ పెట్టి కుట్టేసరికి అవి ఆటోమేటిక్గా గ్యాదరింగ్ అవుతుంది. చూడండి ఎంత బాగా వస్తుందో క్లాత్ దగ్గరికి. ఆ ఫ్యాబ్రిక్కి ఆల్రెడీ 1 సైడ్ పీకో చేశాను. ఇప్పుడు అలా మనము ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోని చాలా ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ చాలా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కార్నర్స్లో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు కార్నర్లో కొంచెం క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి సూదిని కిందికి దింపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉంటే ఈజీగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, బట్ ఇట్లా కార్నర్స్లో వచ్చిన దగ్గర చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను. కార్నర్లో అలా క్లాత్ని కొంచెము దాని మీద పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి నిదానంగానే చూపిస్తున్నా. అర్థం కాకుంటే ఏమన్నా కామెంట్లో కామెంట్ చేయండి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ కార్నర్లో అక్కడ ఫింగర్ పెట్టి క్లాత్ని కొంచెము ఫోల్డ్ చేసి దాని మీద పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా ఫ్రాక్ మొత్తం కుట్టుకోవాలి. చూడండి ఫ్రిల్స్ అంతా పెట్టుకున్నాక ఫ్రాక్ ఇలా రెడీ అయ్యింది. కింది సైడ్లో పీకో చేయాలి అండ్ అలాగే లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేయాలి.
ఆ ఫ్రిల్స్ని స్ట్రైట్ చేద్దాం అనుకున్నా కానీ ఇలా కూడా బాగుంది అనేసి అలాగే ఉంచేసాను. లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేశాను. ఫైనల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేసుకొని చూపిస్తాను, చూసేయండి ఎలా ఉందో డ్రెస్. నాకైతే నచ్చేసింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.